శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారికి నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి 3వ అధ్యాయము అచల లక్షణం నుండి 10వ కందార్థము, క్రమసంఖ్య 41. రవి తమసమున్నదెరుగునే ప్రవిమలదావాగ్ని చదలు పట్టుటెరుగునా, దివమును రాత్రిని దివమెరుగునే లేమి లక్ష్మీదేవెరుగునా, అన్నమును భూదేవి ఎరుగునా, భవనాశ స్థితులు రాపడేటి ఎరుకను, భవనాశ స్థితి లేని భయాలట్లెరుగదు లక్ష్మీ దేవి ఎరుగునా, అన్నమును భూదేవి ఎరుగునా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 41. క్రిందటి కందార్థములో ఎరుక వలన ఏర్పడిన జగత్తు ఎరుకతోనే లేకపోవును, కానీ అట్లు పరిపూర్ణము ఎరుకతో రాలేదు కనుక ఎరుకతో పోదు. ఈ ఎరుక పరిపూర్ణములో ఎంత మాత్రము లేదు. ఒకవేళ ఎరుక పరిపూర్ణములో ఉన్నట్లయితే పరిపూర్ణము ఎరుకాగును. కనుక ఎరుకచే తెలియబడిన సమస్తము ఎరుకయే, కానీ ఎరుక కాని వస్తువు ఎరుకచే గుర్తింపబడదు. కనుక ఎరుక కానిది, ఎరుక లేనిది ఒక్క పరిపూర్ణము మాత్రమే. కనుక ఎరుకకు పరిపూర్ణము తెలియదు, పరిపూర్ణమునకు ఎరుక తెలియదు. ఇది నిశ్చయమైన మాట. పరిపూర్ణమే నిశ్చయమైనది, శాశ్వతమైనది అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాం. తదుపరి కన్నార్థము 41, క్రమ సంఖ్య బయలెరుకల అత్యంత విభిన్నత్వమును తెలియచేస్తుంది. రవి తమసమున్నదెరుగునే ప్రవిమల ధావాగ్ని చదలు పట్టుటెరుగునా, దివమును రాత్రిని దివమెరుగునే లేమి లక్ష్మీదేవి ఎరుగునా, అన్నమును భూదేవి ఎరుగునా, భవనాశ స్థితులు రాపాడేటి ఎరుకను, భవనాశ స్థితి లేని భయలెట్లెరుగదు లక్ష్మీదేవి ఎరుగునా, అన్నమును భూదేవి ఎరుగునా. అంటే రవి తమసమున్నది ఎరుగునే. సూర్యుడు చీకటి ఉన్నట్లు గుర్తించున అంటే తెలియదు. అట్లునే ప్రవిమల ధావాగ్ని అంటే భగభగా మండేటువంటి అగ్నిని చెదలు పట్టుటెరుగున, ప్రచండ మార్తాండమైన అగ్నికి చెదలు పట్టుట ఎరుగున,
అది తీవ్రమైన అగ్ని జ్వాలలతో కూడిన నిప్పును చెదలు ఆక్రమించలేవు. అట్లనే జీవమును రాత్రిని రాత్రి దీపము నెరుగున, అంటే పగలును రాత్రి, రాత్రి పగలును గుర్తించునా అంటే గుర్తించదు, ఎరుగదు. లేమి లక్ష్మీదేవి ఎరుగున, అంటే అట్లునే దరిద్రమును లక్ష్మీదేవి ఎరుగున అంటే ఎరుగదు. పగలు వచ్చేసరికి చీకటి ఎట్లు పోతుందో, చీకటి వచ్చేసరికి పగలు ఎట్లు పోతుందో, అట్లునే దరిద్ర దేవత వచ్చేసరికి లక్ష్మీ దేవత పోతుంది, లక్ష్మీ దేవత వచ్చేసరికి దరిద్ర దేవత పోతుంది. కనుక ఈ రెండు ఎరుగవు, వారింటికి భిన్నత్వము. అన్నమును భూదేవి ఎరుగున, సకల జీవరాశులకు జీవాధారమైన అన్నమును వాటికి ఆధారమైన మట్టి గుర్తించునా అంటే గుర్తించదు. సకల జీవరాశులకు జీవులకు ఆధారమైనటువంటి అన్నము భూమి మీదనే పుడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ భూమి ఏమైనా గుర్తిస్తుందా అంటే గుర్తించదు. గుర్తించే జ్ఞానం దానికి లేదు. లేదు. అట్లునే భవనాశ స్థితులు రాపాడేటి ఎరుకను, భవనాశ స్థితి లేని బయలు అట్లు ఎరుగదు. భవము అంటే పుట్టుక, నాశనం అంటే మరణించుట. రాపాడేటి అంటే ఇటువంటి పుట్టు చావుల పొందు. గుర్తును అంటే ఎరుకను ఈ పుట్టుక చావులు లేని పరిపూర్ణము ఆ విధంగా గుర్తించదు. అంటే సూర్యుని యందు చీకటి లేదు కనుక గుర్తెరిగే తెలివిని లేదు. అట్లే బయలందు ఎరుక లేదు కనుక బయలుకు గుర్తెరిగే లక్షణమును లేదు. ఒకటి కానవస్తే రెండవది అంతవరకు ఇందులో పోలికలున్నవి. అయితే ఇందులో చాలా తేడాలున్నవి. సూర్యుడు ఏకదేశీయుడు అనగా ఆవరణయుక్తుడు. తన ప్రకాశావరణమునకు బయట చీకటి సత్యముగానున్నది. సూర్యునికి రాకడ పోకడలు గలవు. ఏకదేశీయం అంటే సూర్యుడు ఒక చుట్టూ ప్రకాశిస్తుంటే ఒక చుట్టూ చీకటిగా ఉంటుంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. అవును. ఎందుకు అంటే ఆవరణయుక్తుడు ఒక పరిధిలోనున్నాడు. ఒక దిక్కు ప్రకాశముగాను ఒక దిక్కు చీకటిగాను. మరి పరిపూర్ణము సకల దేశముల యందు ఉండి నిరావరణమై ఉన్నది. అంతటా నిండు ఇన్న దాని కన్యముగా ఎరుక ఉండుటకే వీలు లేదు. అది లేని స్థలం అంటూ లేనే లేదు గనుక రాకపోకలుండుటకు అవకాశమే లేదు. అంటూ మనకు ఈ కన్నార్థను వివరిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ నాయన.